కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంతో పాటు రైతుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తారని కాకినాడ జిల్లా కలెక్టర్ గా ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టిన ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడిపించడం తన వంతు కర్తవ్యమని, ఈ విషయంలో జిల్లా ప్రజా ప్రతినిధుల సహకారంతో పాటు తన తోటి ఉద్యోగుల సహకారం కూడా తీసుకుని జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని అన్ని విధాలా తీర్చిదిద్దుతామన్నారు. ఏ విధంగా నిధులు సమర్పించుకోవాలి అనేది అవగాహన ఉంది కాబట్టి ఆ ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఇనిషియేటివ్స్ కొత్తగా ప్రభుత్వం తీసుకువస్తున్నది. దానికి ఉన్నత అధికారులతో మాట్లాడి మన జిల్లాకు ఎటువంటి సహకారం అవసరం, ఏ విధంగా ఆ స్కీమ్స్లో మాడిఫికేషన్ చేయవచ్చు అనేది ఆలోచించి దాన్ని బట్టి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ రైతు సోదరులు ఎక్కువ ఏరియా వ్యవసాయం కింద ఉంది కాబట్టి వాళ్ళు వ్యవసాయ అభివృద్ధి కోసం పెట్టుబడిలో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చనే గురించి ఆలోచించుకొని, అదేవిధంగా గత కలెక్టర్ వర్యులు షణ్ముఖన్ వారు ఏదైతే ఆయన ఇనిషియేటివ్స్ తీసుకున్నారో ఆయనతో మాట్లాడి అది కూడా కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మన కాకినాడ హాస్పిటల్ అనేది ఈ కేవలం కాకినాడ సిటీకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలన్నిటికీ కూడా ఒక ప్రధానమైన టెర్షరీ కేర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు సిఎస్ఆర్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తూ అక్కడ ఏ విధంగా విశాఖపట్నంలో కేజీహెచ్ డెవలప్ చేస్తామో, డయాలిసిస్ వార్డు కానీ, కార్డియోథొరాసిక్ సర్జరీ కోసం హార్ట్ లంగ్ మెషిన్ కానీ ఏ విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ లోకల్ ఫండ్స్తో పాటు మీరు అన్నట్టు హెచ్డిఎస్ కూడా సమర్థవంతంగా ఏర్పాటు చేసుకొని ఆ ఫండ్స్ దాంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్ కేర్ ఫండ్స్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేస్తూ తప్పకుండా డాక్టర్స్తో కలిసి అడ్మినిస్ట్రేటర్ వారితో నిత్యం మానిటర్ చేస్తూ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది.